పొరపాటున అన్నాను, 10 మందిలో అనేశాను అంటే అతను కొంత ఊరట కలుగుద్ది. మనం వెంటనే దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మన తెలివిగలవాడని చేస్తారు తెలుసా, వాళ్ళకి ప్రాణం తెప్పరిలేటుగా మాట్లాడాం, కానీ 10 మందిలో మాటలో మాట గలుపుతుంటాం. నేను అన్నాను, ఏమనుకోబాకు అయిపోయింది అంటే పెద్దగా గోంగూరలో పురుగులు తీసేసినట్టు తీసేసి వచ్చేస్తే దేవుడు అంత సౌకర్యన్నాడా? నీ జీవితంలో పరివర్తన బాగా జరగాలి, ఎదురు వారితో సమాధానం మెరుగబడి ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో అభిషేకం కలిగిన వ్యక్తిలాగా ఉండాలి. మొదట ఈ పని చేయి, పరలోకం నిన్ను అంగీకరించునుగాక, పరలోక దేవుడు నిన్ను అంగీకరించునుగాక, పరలోక దేవుడు నీ పిల్లలను అంగీకరించునుగాక. బాగా ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. భక్తి అంటే పాడబాడి వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదుగా, ఏదో అన్ని కూడా పాలు మందడం కాదుగా. దేవుడు నిన్ను అంగీకరించినట్లుగా మొదట నీవు వెళ్ళి ఎవరిని కించపరిచావో వాళ్ళతో నీవు సమాధాన పడుదువుగాక.